మా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువ పరిశుధాత్మ దేవుడా, మేము మీ మాటలు ధ్యానించబోతుండగా మాకు కావాల్సిన ఈ ఆత్మీయ ఆహారమును మీ సిద్ధానుసారంగా ఈరోజు ఇవ్వమని ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ, మమ్మల్ని అందరినీ పేరు పేరున విడివిడిగా వ్యక్తిగతంగా ఇక్కడ ఉండేవాళ్ళు, ఆన్లైన్ ఉండేవాళ్ళు, తర్వాత వినబోయే వాళ్ళు అందరినీ శరీర ప్రాణాత్మలతో మేము మీకు సమర్పిస్తూ, మీ మాటలే మాకు చివరిది, అసలే చివరి గడియలు ఉన్నాం. మీ మాటలను మేము జీవితంలో అనుభవించుకోవడానికి, యేసయ్యలో పట్టబడి పరిశుద్ధాత్మ దేవుని సంతోషపెట్టడానికి మీ మాటలు మాకు దోహదపడాలని, అలాంటి పని చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఉపదేశంను అడ్డహింప ప్రయత్నం చేస్తున్న సాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ, ఆకాశ మండలమందున్న చీకటి సమూహమన్నిటినీ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ క్షణమే వెలగొట్టుచు, మహిమ ఘనత ప్రభావముని తండ్రిని మీగే ఆరోహిస్తూ, మరి ఒకసారి మా తలంబులు అన్నీ, మా హృదయమును అన్నీ, మా ఇష్టాల అన్నీ మీ పాదాల కింద పెడుతూ, మీరు మాట్లాడే మాటలు, మీ మాటలు ఈరోజు మా జీవితాలను మార్చి మీకు దగ్గర చేర్చాలని మనవి చేస్తూ, అది ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ, మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీగే ఆరోగిస్తూ, యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి అడుగుని పొందినాము తండ్రి, ఆమేన్. వాక్యం చేసుకుందాం. గ్రంథం తీసుకోండి. వచ్చేయండి. వాక్యంలో బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనం చదువుకుందాం. ఆ వచనం చదువుకుని ఆ తర్వాత మనం ఆన్లైన్లో స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. 3వ వచనం చదువుకుందాం తెలుగులో. లూకా 12:20. లూకా 12:20 ఈ వచనం చదువుకుని మనం వాక్యాంశానికి వెళ్దాం. లూకా 12:20. లూక్ గాస్పల్ 12th chapter 20th verse. లూకా 12వ అధ్యాయంలో 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా? అలా చదవకూడదు. అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. ఇంకోసారి చెప్పండి దాని మాత్రం. అయితే దేవుడు వెర్రివాడా? అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో దేవుడు చెప్పాను. అర్థమైందా మీకు? దాన్ని చదివితే బాగోదు. అంటే అలా చదివేస్తే ఎవని స్టార్ట్ మరియు అని స్టార్ట్ అయిందా? అయితే దేవుడు వెర్రివాడా అని చదివితే బాగోదు. అది కరెక్ట్ కాదు. అయితే దేవుడు వెర్రివాడా. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఈరోజు ఈ రాత్రి నీ ప్రాణమును ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? దానికి దేవుడి దగ్గర ఏ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు దేవుడి దగ్గర. దేవా, నువ్వు ఆమెనంటే వెళ్ళి ఈ ప్రాణం తీసుకొచ్చేస్తామని అడుగుతున్నారు దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని? ఏ వెర్రివాడా, ఇన్ని చేర్చుకున్నావే, అధ్యాయం చదవండి. ఇన్ని సమకూర్చుకున్నావే ఈ లోకంలో, అది ఎవరి కోసం? ఈరోజు రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. మరి నువ్వు సమకూర్చిన దాన్ని ఏం చేసుకుంటావు? ఈరోజు వెళ్ళిపోతావు. ఏం చేసుకుంటావు? ఎందుకంటే నువ్వు సమకూర్చుకుంది అన్ని ఎక్కడా? ఈ లోకంలో. ఈ లోకంలో సమకూర్చుకుంటే తీసుకెళ్ళిపోతావా? తీసుకెళ్ళలేవు. అందుకని ఏ లోకముకి సమకూర్చుకోవాలి? ఈ లోకంలో బతికేటప్పుడే పరలోకముకి సంబంధించిన విషయములన్నిటినీ ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి.
మన ధనమంతా ఈ లోకంలో చేర్చుకోకూడదు. మన సంపద అంతా ఈ లోకంలో కాదు, మన సంపద అంతా ఆ లోకం. ఈ లోకంలో బతుకుతూ ఆ లోకంలో మనం సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఇక్కడ బతికేటప్పుడే ఆ లోకంలో సంపాదించవచ్చు. యేసయ్య పోలికలో జీవించాలి. ఇది 50%. యేసయ్య చేసిన పనులు చేయాలి. ఇంకో 50%. అప్పుడు పరలోకంలో మన కోసం ధనం, సంపద మన కోసం సమకూర్చబడతాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఏం డౌట్? వాక్యాంశం ఏమన్నావు? వాక్యాంశం విజయవంతమైన సంబంధాలు అన్నావు, దాని ఒక రహస్యం అన్నావు. ఈ వచనం చదివాం అని మీరు అనుకుంటారా? ఓకే, ఈ వచనం కాసేపు మర్చిపోద్దాం, సరేనా? చివరిలో మాట్లాడుకుందాం ఎందుకు ఈ వచనం వచ్చిందని. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈరోజు ఈ అంశం మన ముందుకు వస్తుంది? సంబంధాలకు సంబంధించిన ఈ వాక్యాంశం ఎందుకు మనకి దేవుడు మన ముందుకు తీసుకొస్తున్నారంటే, సింపుల్గా చెప్పాలంటే మన అందరి దగ్గర, నాతో కలిపే చెప్తున్నా, మన అందరి దగ్గర సంబంధాలను ఎలా పెట్టుకోవాలి అని దీంట్లో ప్రాబ్లం ఉందా లేదా? తెలుసా మనకి? ఒకరితో సత్సంబంధం అంటే నిజమైన సంబంధం ఎలా పెట్టుకోవాలని తెలుసా? మీరు ఎప్పుడు నా పైన అలిగారు కదా? ఎందుకు అలిగారు? ఎందుకంటే నేను మీతో పెట్టుకోవాల్సిన సంబంధం ఎలా పెట్టుకోవాలని తెలియకుండా ఉన్నాను కాబట్టి, ఏదో దానికి సంబంధించి జరిగింది కాబట్టి మీరు అలిగారు, అంతేనా? మీరు అలిగారా లేదా? అందరూ అలిగాం. ఉదాహరణ మీ ఇద్దరిని చూపిస్తున్నా. నా గురించి ఎంతో మంది అలిగి ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతో కరెక్ట్గా సంబంధాలు నేను పెట్టుకుంది నాకు తెలియట్లా, అంతేనా? ఓకే, ఇది పర్లేదు. చాలా మంది అందరూ పనిచేసే వాళ్ళే కదా, తోటి వర్కర్స్తో ఎలా ప్రవర్తన చేయాలని తెలియదు. తన పైన సూపర్వైజర్తోనో లేకపోతే ఓనర్తోనో ఎలా బిహేవ్ చేయాలని తెలియదు. ఇంతెందుకు, పెళ్ళై 25 సంవత్సరాల తర్వాత భార్యతోనే ఎలా ఉండాలని తెలియదు చాలా మందికి. భార్యకు భర్తతో తెలియదు, భర్తకి భార్యతో తెలియదు. ఇంకా ఒక అడుగు ముందెళ్తే తల్లిదండ్రులకు పిల్లలతో ఎలా ఉండాలని తెలియదు. ఇవన్నీ సంబంధాలే, బాగా అర్థం చేసుకోండి. అన్ని దేవుడిచ్చిన సంబంధాలు, దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వని సంబంధాలతో మీరు లేనేలేరు. ఏ సంబంధం ఉన్నా అది దేవుడే ఇచ్చాడు. మీకు ముక్కుముఖం తెలియని వాళ్ళు ఒక్కరోజు అలా మనల్ని క్రాస్ అయ్యి మనం చూసి అలా మనం తిరుగుతాం కదా, ఎవరో చూస్తాం కదా, అక్కడి నుంచి మొదలయ్యి మనతోనే, మన కుటుంబంలోనే చివరి వరకు మన జీవితం వరకు ఉండే మన పిల్లలైనా భార్య అయినా దేవుడిచ్చిన సంబంధాలే. మరి దేవుడిచ్చిన ఈ సంబంధాలతో ఎలా ఉండాలని మనకి తెలియట్లా. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? మనకి కొన్ని విషయాలు చూడండి, జీవితంలో ఆలోచన చేస్తే సిగ్గొస్తుంది, మరి మనం నవ్వేసి వెళ్ళిపోతాం. ఎక్కడైతే సిగ్గు వచ్చిందో అక్కడ నవ్వేసి వెళ్ళిపోతాం. ఎందుకు? చేసేది ఏముందిలే, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, గడిచిపోయింది, ఇంక కొత్తగా మనం ఏం చేయబోతున్నాం? దీని స్కూల్ ఉందా, కాలేజ్ ఉందా, వెళ్ళి చదివి మనం ఎలా అలాగే నవ్వేసి వెళ్ళిపోతున్నాం. మరి అది ఎంత పెద్ద ప్రాబ్లం తెలుసా? రక్షణ కోల్పోయేంత ప్రాబ్లం అది. సంబంధాలను సరిగ్గా పెట్టుకోలేదు అనేటప్పుడు రక్షణను కోల్పోయేంత ప్రాబ్లం అది. అందుకని దేవుడు ఈ వాక్యాంశం తీసుకొచ్చాడు, మనం చూద్దాం. మరి ఈ సృష్టిలోనే, ఈ లోకంలో, ఈ సృష్టిలోనే సరైన సంబంధం పెట్టుకునే ఎక్స్పర్ట్ ఎవరు? ఏం అలా టప్పని చెప్పేశారు? నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనినే నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు, తెలుసా మీకు? వీడు కరెక్ట్ సంబంధాలు పెట్టుకున్నాడు, రిలేషన్షిప్ చాలా చక్కగా మెయింటైన్ చేసాడని చాలా మంది సైకాలజిస్ట్ ఉన్నారు, చాలా మంది నోబెల్ ప్రైజెస్ తీసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా మంది పెద్ద పెద్ద హాస్పిటల్ ఉండేవారు డాక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకునే డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి మీరు తప్పని ఏసైనేసారు. వీళ్ళ ఏసైనా?
కరెక్ట్గానే చెప్పారు. యేసయ్యనే. యేసయ్య తండ్రితో మాత్రం కాదు, యేసయ్య తన జీవితంలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మోడల్ యేసయ్యనే. మంచిగా రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, చక్కని సంబంధం ఎలా మెయింటైన్ చేయాలి అని దీనికి ఒక్క వ్యక్తి ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తే, యేసయ్యనే. ఇంకెవరు లేనే లేదు. ఎందుకంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేసే దీంట్లో యేసయ్య కింగ్ అనమాట. మామూలుగా ప్రతి మాటలు చూడండి అలాగే ఉంటది, చాలా బాగుంటది. యేసయ్య జనాలను ఎలా చూస్తాడంటే, యేసయ్య జనాలను చూసేదే ఏ విధంగా చూస్తాడో అదే విధంగానే మనం కూడా చూడాలి. ఆయన ఏ విధంగా చూస్తాడో తెలుసా? ఒకరిని చూస్తే వాళ్ళతో చివరి వరకు సంబంధం కలిగట్టుగా ఒక చూపుతోనే ఆయన మొదలు పెడతాడు. ఇంకా వాళ్ళకి ఏమి కావాలో వాళ్ళు అడగకుండానే చేసి పెట్టే ఒక వ్యక్తి యేసయ్య. మామూలు వ్యక్తి అయితే కానే కాదు. అంటే యేసయ్య జనాలను ఎలా చూస్తాడంటే, ఇతరులు యేసయ్యను ఎలా ట్రీట్ చేయాలని అనుకుంటాడో యేసయ్య అలాగే ఇతరులని ఈయన ట్రీట్ చేస్తాడు. అంటే ఇప్పుడు మీరు ఎదురు చూస్తారనుకోండి, ఇంకో వ్యక్తి నన్ను ఇలా ట్రీట్ చేయాలని మీరు ఎదురు చూసి ఆ వ్యక్తిని మీరు అలాగే ట్రీట్ చేస్తే అది యేసయ్య స్టైల్. నన్ను ఎలా చూసుకోవాలని నేను ఎదురు చూస్తున్నానో నేను అలాగే ఇంకోరితో నడుచుకుంటాను అనేది యేసయ్య స్టైల్. అందుకని యేసయ్యను ఓడించేట్టుగా ఎలా సంబంధాలు పెట్టుకోవాలనే దీంట్లో ఇంకో వ్యక్తి ఇంకా ఎవరు రాను కూడా రారు. అలాగని అందరికి యేసయ్య నచ్చాడా? అందరికి యేసయ్య నచ్చాడా? చాలా మందికి నచ్చలా. ఆ చాలా మంది నచ్చని వాళ్ళు ఏం చేశారు తెలుసా? నచ్చనిది మాత్రం కాదు, తీసుకెళ్లి చంపేశారు. యేసయ్య నచ్చని వాళ్ళు ఉన్నారు, యేసయ్యను నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే పౌలు రోమా 12:18 ఇలా రాసుకున్నాడు. ఏం రాశాడు తెలుసా? రోమా 12:18 పౌలు ఇలా రాశాడు. చదవండి. రోమన్స్ 12:18. రోమా 12వ అధ్యాయంలో 18వ వచనం. శక్యమైతే ఇక్కడ చూడండి, చిన్న వచనం ఎంత అద్భుతంగా పౌలు రాశాడంటే అది చెప్పండి మీకు అర్థం అవుతుంది. ముందు ఒక్క పదం ఇప్పుడు చెప్పాడు కదా ఆయన. ఏం చెప్పాడు? శక్యమైతే అంటే అర్థం ఏంటి? వీలైతే, వీలైతే, నీ వల్ల అయితే, సఖ్యమైతే, మీ చేతనైనంత మట్టుకు. ఇంకా చూడండి, ముందు సఖ్యమైతే నీ వల్ల అయితే అని చెప్పేసి, ఇప్పుడు చూడండి, నీకు చేతనైనంత మట్టుకు ఎంతంట? నీ వల్ల ఎంత అవుతుందో అంత సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఎలా ఉండమంటున్నాడు? సమాధానముగా ఉండడి. సరే, మనకు ఈ లోకంలో మనకు దగ్గరైన వాళ్ళు ఎక్కువ, మనకు దూరమైన వాళ్ళు ఎక్కువ, మనకు తెలియని వాళ్ళు ఎక్కువ కదా? అంటే దానికి అర్థం ఏంటి? సువార్త చెప్పడానికి బోల్ పనిందని అర్థం. అదేనా? ఓకే. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎక్కువ, తెలియని వాళ్ళు ఎక్కువ అంటే తెలియని వాళ్ళే ఎక్కువ. అంతేనా? తెలియని వాళ్ళు ఎక్కువ. మనకి పని తెలిసిన వాళ్ళతోనా తెలియని వాళ్ళతోనా? సువార్త పని తెలిసిన వాళ్ళతో చేయాలా తెలియని వాళ్ళతో చేయాలా? తెలియని వాళ్ళతోనే చేయాలి. తెలియని వాళ్ళతో తెలుసుకుని చేయాలి. అంటే తెలియని వాళ్ళు పెట్టారా? మనం వినరు కదా. మరి వాళ్ళు ముందు తెలుసుకోవాలి, తెలుసుకుని పని మొదలు పెట్టాలి. కరెక్టేనా? ఓకే. చేస్తామా? చెయ్యాలని అనుకుంటాం కానీ పని అయితే జరగట్లేదు కదా. చెయ్యాలని అనుకుంటాం, ఎవరికైనా సువార్త చెప్పాలి. ఎందుకంటే శత్రువు అయినా కానీ చివరిలో అగ్నిగుండంలో పడకూడదు, తట్టుకోడు, ఎవడన్నా తట్టుకోడు. ఈరోజు మనం ఏదో బాధ పెట్టిండొచ్చు, ఈరోజు మనం హాని చేసి ఉండొచ్చు. ఆ చిన్న విషయాలను పట్టుకుని మనం ఏం చేయకూడదు? వీడు వెళ్ళిపోవాల్సింది, అక్కడికి నరకంకి వెళ్ళిపోవాల్సింది అని అనుకోకూడదు. ఎందుకంటే అస్సలు మీకు చేసింది 0.0000 100,000 సున్నాలు వేసుకుని ఒకటి వేసుకుంటే అంత చేసి ఉంటాడు. మరి వాడు పొందబోయేది అక్కడ అగ్నిగుండంలో ఇంత కాదు. అందుకని శత్రువు అయినా కానీ మనం ఏం చేయాలి? వాళ్ళకు కూడా సువార్త చెప్పి వాళ్ళను కూడా
పరలోకముకు పంపించాలి, దేవుడి దగ్గరికి పంపించాలి. ఓకే, ఇప్పుడు పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే మీకు వీలైనంత వరకి, అంటే దాన్ని ఏమర్థం తెలుసా, అవ్వదు అన్నమాట. ఎందుకు పౌలు దీన్ని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, చేసి ఉండొచ్చు కదా. రాసేటప్పుడే మీరు అందరితో, సమస్త జనులతో ఏముండాలి, సమాధానంగా ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, రాసి ఉండొచ్చు. మీరు అందరితో సమాధానంగా ఉండాలి అని చెప్పేస్తుంది కదా. సఖ్యమైతే, ఇంకా దాని తర్వాత మీ చేతనైనంత మట్టుగా మీరు సకల జనములతో సమాధానం. ఇన్ని ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాడు తెలుసా, ఎందుకంటే మన వల్ల కాదు అని తెలుసు, మన వల్ల కాదు అని తెలుసు, అందుకే అలా రాయాల్సిన అవసరం వచ్చింది. మరి ఇక్కడ సెకండ్ పార్ట్, సఖ్యమైతే, తర్వాత చదవండి. మీ చేతనైనంత మట్టు అని ఉందా, దానికి ఏమర్థం అంటే మీరు పెట్టుకునే సంబంధాలు ఏదైనా కానీ, మీరు పెట్టుకునే సమాధాన పడుతున్నారు కదా ఎవరితోనా కానీ, మీరు ఎంత చేయగలరో అంత చేసి ఆ సమాధానంగా మీరు ఉండండి. ఎందుకంటే చివరి గడియలో తీర్పు తీర్చేటప్పుడు, అంటే విశ్వాస బిడ్డలకు ఇప్పుడే తీర్పు జరుగుతుంది, బాగా అర్థం చేసుకోండి. అన్యులకే తీర్పు, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత అన్యులకు తీర్పు. అంటే ఎవరైతే యేసయ్యని ఎరగలేదో వాళ్ళకి తీర్పు. యేసయ్య బిడ్డలకు, యేసయ్య మధ్యాకాశంకు వచ్చి ఎత్తబడే ఆ సమయముకు ముందు ఇక్కడ ఇవ్వబడిన జీవితం మీకు నాకు ఇప్పుడు తీర్పు జరుగుతుంది. అర్థం చేసుకోండి, సీరియస్గా అర్థం చేసుకోండి. ఈ రోజు మనం చేసే ఒక చిన్న పని, పెద్ద పని ఏదైనా కానీ యేసయ్య తీర్పు తీరుస్తూనే ఉంటాడు. మనకు ఎత్తబడి తీసుకెళ్లిన తర్వాతనో మనకు తీర్పు కాదు, మనకు తీర్పు ఇప్పుడే జరుగుతుంది. మన ఈ లోక జీవితంలో ఉండేటప్పుడే ఇప్పుడే జరుగుతుంది. ఈ రోజు ఒకటి చేశారా, తీర్పు రేపో, లేదు వచ్చే వారమో, లేకపోతే వచ్చే నెల, వచ్చే సంవత్సరమో తీర్పు వచ్చేస్తుంది. యేసయ్య బిడ్డలను అలాగా వేలాడందుకు వదలడు, ఇక్కడే తీర్పు. ఎందుకంటే ఈ తీర్పు ఈ జీవితంలో జరిగిపోతేనే ఎత్తబడేటప్పుడు మధ్యాకాశం వచ్చి ఆయన శబ్దం ఇస్తాడు, శబ్దము విని మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే వాళ్ళకి లెక్కలన్నీ జమ్మ కట్టబడింది. ఈ లోకంలో, ఈ శరీరంలో మనం చేసిన ఈ లెక్కలు ఎత్తబడే గుంపుకు మనల్ని చేర్చింది అని అర్థం. విడవబడిన గుంపులో ఉంటే ఈ లెక్కలు ఇంకా, ఈ శరీరంలో చేసిన లెక్కలు ఇంకా జమ కట్టబడలేదు, అందుకని విడవబడిన గుంపులో ఉన్నాం. అర్థమైందా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ వీలైనంత వరకి ఏం చేయాలంట, అందరితో సమాధానంగా ఉండండి అని ఇక్కడ రాయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ యేసయ్య ఇంకో విషయం చెప్తాను. మన అందరికీ ఎక్కువ మందితో, చాలా మందితో ఉండదు, అలా వెళ్ళిపోతాం. ప్రాబ్లం అని వచ్చేది కానీ, మంచిగా అవి కానీ కొంతమందితోనే జరుగుతాయి. ఇప్పుడు మీకు తెలిసిన లిస్టులో ఓ లిస్ట్ వేసుకోండి. ఏ లిస్టు? నేను ఏం చేసినా నన్ను అర్థం చేసుకునే వ్యక్తి ఈ వ్యక్తి అని మీరు పేర్లు రాస్తే ఎన్ని పేర్లు రాయగలరు? రాయొచ్చు, చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం ఏం చేసినా కానీ దాన్ని అర్థం చేసుకుని, నాకు వాడు కావాలి, వాడు ఏం చేసినా పర్లేదు అనే వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనకి లేకుండా ఉంటారు. ఒకరో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో అలా వేలు పెట్టి మనం లెక్క పెట్టవచ్చు కదా. అలాగే రెండో లిస్టు, చాలా ఎక్కువ మంది వస్తారు. ఏం లిస్ట్ తెలుసా? నేను ఏదో చేస్తా, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఏదో చేస్తారు, నేను కూడా పట్టించుకోను అనే వాళ్ళు చాలా మంది వస్తారు కదా. మరి మూడో లిస్టు చాలా సీరియస్ అయిన లిస్టు. నేను ఏం చేసినా ఇతను నచ్చదు, అలా పేరు రాశారు అనుకోండి, తక్కువనే వస్తాయి కదా, తక్కువనే వస్తాయి. ఏం చేసినా నచ్చదని తక్కువనే వస్తాయి, ఎక్కువ రాదు. నేనేం చేసినా వీళ్ళు పట్టించుకోరు అనేది పెద్ద లిస్ట్ వస్తాయి. మనం ఎందుకు పట్టించుకోవాలి? చాలా మంది వస్తారు. నేను ఏం చేసినా అడ్జస్ట్ చేసుకుంటాడు, కొంతమంది వస్తాయి, 1, 2. ఏం చేసినా. అర్థమైందా? ఇప్పుడు ఏ లిస్టులో ఉన్నాము మనం? ఏ లిస్ట్ పెద్ద లిస్టుగా ఉంది? తెలియని వాళ్ళ లిస్టే పెద్దగా ఉంది. ఏం చేసినా అర్థం చేసుకోవడానికి ఒక్కరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు.
లేకపోతే నేను ఏం చేసినా అస్సలు వీడు ఒప్పుకోడు అనేవాడు ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే. మిగిలిన గుంపు ఎక్కువైన గుంపు. ఈ గుంపులో ఇప్పుడు యేసయ్యను చూస్తే యేసయ్యను ఏ కారణం లేకుండానే ద్వేషం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్యను ఏ కారణం లేకుండా ద్వేషించిన వాళ్ళు చాలా మంది. ఎందుకు చెప్పండి? ఎందుకు యేసయ్యను ద్వేషించాలన్న అవసరం ఎందుకు వచ్చిందండి చెప్పండి? ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ఈ లోక జీవితంకి వచ్చింది ఆయన పని కోసం రాల. ఆయన పని కోసం రాల. తండ్రి పంపిస్తే వచ్చాడు. తండ్రి పంపిస్తే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. తండ్రి పని చేయడానికి వచ్చాడు. అందుకని ఎవ్వడి నచ్చల. అదే యేసయ్య చెప్తాడు, చదువుతాం మనం ఇప్పుడు కాదు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు కాబట్టి ఎవరికి నచ్చల. అదే యేసయ్య చెప్తాడు, నేను తండ్రి పేరులో వచ్చాను, తండ్రి పని కోసం వచ్చాను, తండ్రి పని పూర్తి చేయడానికి వచ్చాను, అందుకని మీకు నచ్చలేదురా. నేను నా పేరులో వచ్చి నా పని కోసం వచ్చి నేను నా ఇష్టమైన దాన్ని మాట్లాడింటే నీ దురదబట్టిన చెవులు దాన్ని హ్యాపీగా వినుంటది. నన్ను మీరు పైగా చూసింటారు. మరి నేను అలాంటి పనికి రాలేదు కదా. అలా ఎంతమంది వచ్చారు? దురదబట్టిన చెవులు అన్ని వినింది కదా, సంతోషంగా వీడు లీడర్ వీడు నాయకుడిని చేశారు కదా. మరి యేసయ్య ఆయన పని పైన రాలా. అదే ఇక్కడ చెప్పాడు. ఎక్కడ? యోహాను సువార్త 5:43లో. యోహాను సువార్త 5:43. యోహాను సువార్త 5:43. తొందరగా. నేను నా తండ్రి నామమున యేసయ్య ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒక్కడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. చెప్పాడా యేసయ్య? అదేనమాట. ఎందుకంటే యేసయ్య దేవుని పనిలో వచ్చాడు కాబట్టి, ఈ లోకంలో ఉండేది సాతాను రాజ్యం కాబట్టి, సాతాను అందరినీ రేకించి ఏం చేశాడు? యేసయ్యని చంపించాడు. యేసయ్య తండ్రి పని తప్పితే ఇంకో పని ఏమీ చేయలేదు. ఎందుకు యేసయ్యను వాళ్ళు అంగీకరించలేదు అంటప్పుడు, దేవుడు ఏమనుకున్నాడో అది చేయడానికి వచ్చాడు కాబట్టి. ఇంకోటి, దేవుడు ఏం చేస్తున్నాడో అది చేస్తున్నాడు కాబట్టి. ఇంకోటి, ఏదైతే దేవుడు తండ్రి అయిన దేవుడు యేసయ్య నోట్లో పెట్టాడో, దీని బోధ చేయి, దీని ఉపదేశించు అని పెట్టాడో, ఆ నిజమైన వాక్యమును ఆ పని చేశాడు కాబట్టి ఏం చేశారు? అందరూ తిరస్కరించారు. తిరస్కరించారు. మరి అదే యేసయ్య తన సొంతంగా ఏదన్నా ఇష్టానికి వచ్చి ఏదన్నా చేయాల్సి వచ్చి ఉంటే అందరూ ఏం చేసి ఉంటారు? ఆహ్వానించుంటారు. అది యేసయ్య మాట్లాడేది. ఓకే. ఇప్పుడు మన జీవితంలో చూస్తే కొంతమందితో మనం ఏం చేసుకోవచ్చు? బాగా సమాధానంగా మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు యేసయ్యతో మనం అందరూ సమానంగా వెళ్ళిపోవచ్చా, వెళ్ళిపోకూడదా? వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోవచ్చు అంటే బాగా అర్థం చేసుకోండి. యేసయ్య ముందు, ఇప్పుడు, ఇంకా ఎప్పుడైనా కానీ సత్సంబంధాలను కరెక్ట్గా పట్టుకునే దాంట్లో ఆయన్నే ఎక్స్పర్ట్. మనం కాదు. మనం వచ్చేసి ఈ భావోద్వేగాలను పెట్టుకుని ఏం చేస్తామంటే టప్పమని ఏం చేస్తాం? సంబంధాలను తెంచేస్తాం. అంటే ఒక సంబంధం తెగిపోతుందని కూడా తెలియ ఉండి తెంచేస్తాం. తెంచిన తర్వాత దాని గురించి సంతోషపడడం, బాధపడడం మనం పడతాం. యేసయ్య సంబంధాలను తెంపడానికి రాలేదు, సంబంధాలను చేయడానికి వచ్చాడు. అన్ని సంబంధాలు చేసి వెళ్ళాడు ఆయన. మన జీవితంలో బాగా అర్థం చేసుకోండి. నా జీవితంలో ఏదన్నా సంబంధాలు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే మనం వెళ్లాల్సిన చోటు ఒకటే, యేసయ్య దగ్గరనే, బైబిల్ గ్రంథమే. ఇది తప్పితే ఇంకొక చోటు లేదు. సంబంధాల గురించి మీకు ఏమన్నా తెలియాలన్నా, మీకు డౌట్ ఉన్నా, ఎలా చక్కబెట్టుకోవాలని అనుకున్నా కానీ మనం ఆశ్రయించాల్సిన ఎవరు? యేసయ్య ఒక్కరే. దానికి సంబంధించిన పుస్తకం ఒకటే, బైబిల్ గ్రంథమే, వేరెవరు లేదు. ఇప్పుడు ఈ ఎక్స్పర్ట్ ఎవరు? యేసయ్య. యేసయ్యనే కదా ఎక్స్పర్ట్. సంబంధాల గురించి ఏం చెప్పడం చూద్దామా?
మీరు అస్సలు ఎదురు చూసింటారు. ఈ వచనం మీకు తెలుసు, అస్సలు ఎదురు చూసింటారు. అలాంటి వచనం చదువుదాం. మత్తయి 22 అధ్యాయంలో 35 నుంచి 40 వరకు ఒక వచనం చదివేసి ఆపండి, మాట్లాడుకుని వెళ్ళిపోతాం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుతూ ఎవరిని? యేసయ్యను శోధిస్తూ, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ ఏది? తెలుగు కరెక్ట్ ఉంది ఈ వచనంలో. ఏది? 36లో బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఇది ఇంగ్లీష్ లో NLT అని ఒక వెర్షన్ ఉంది. ఆ వెర్షన్ తెలుగు కరెక్ట్ ఉంది, మిగతా వెర్షన్ కరెక్ట్ లేదు. అందుకు ఆయన ఎవరు? యేసయ్య. నీ పూర్ణ హృదయముతోను, అంశం మొదలవుతుంది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ మనసుతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది మొదటి అయినది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనని అనునదియే రెండవ ఆజ్ఞ. దాని వంటిదే. దేని వంటిది? మొదటిది వంటిదే. మొదటిది చాలా ముఖ్యం అన్నారు కదా, అలాగే ముఖ్యమైనది ఇది కూడా. అంటే రెండు చాలా చాలా ముఖ్యమని. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి బాగా ఇది అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని చెప్పింది. ఆమేన్. ఓకే, ఈ వచనం మీరు ఎన్నోసార్లు వినింటారు, పై మీకు చాలా మంది మాట్లాడింటారు. మరి ఈ రోజు దేవుడు మనకు చాలా లోతుగా ఈ వచనాల గురించి, అది కూడా సరైన సంబంధాలు ఎలా ఏర్పరచుకోవాలి అనే అంశంలో ఈ వచనాలు మనకు చూపిస్తున్నాడు. ఇక్కడ ఈ వచనంలో చూడండి 35లో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒక నిపుణుడు. ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒక నిపుణుడు ఎవరి దగ్గర వస్తున్నారు? యేసయ్య దగ్గర వస్తున్నాడు. యేసయ్య దగ్గర వచ్చి ధర్మశాస్త్రం బాగా ఎరిగిన నిపుణుడు, బాగా అర్థం చేసుకోండి. అలాంటి వ్యక్తి వచ్చి ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వ్యక్తి అంటే దానికి ఏమర్థం? ధర్మశాస్త్రం, మోసే రాసిన ధర్మశాస్త్రం ఏముందో దాంట్లో పండితుడు, అంతేనా? చాలా పాండిత్యం కలిగిన ఆ వ్యక్తి యేసయ్య దగ్గర వచ్చి ఎలాంటి ప్రశ్న అడుగుతాడు చూసారా? ఏమడుగుతున్నాడు? ధర్మశాస్త్రం ఉండే ఆజ్ఞలలో ఏది నీ తెలీదా? నువ్వు ఎక్స్పర్టే కదా అంటే ఏ ఉద్దేశంలో అడుగుతున్నాడు? అది యేసయ్య దగ్గర నుంచి నోటి మాట పీకి యేసయ్యను కేచ్ చేయడానికి ఈ ప్రశ్న అడిగాడు. యేసయ్య దొరుకుతాడా? ఎవరైనా దొరుకుతాడా? పట్టుకోవాలని వస్తే ఎవరైనా దొరుకుతాడా? ఎన్ని సందర్భంలో బైబిల్లో మనం చదవాలా? పట్టుకోవాలని అనుకుంటారు, వాళ్ళు దొరికిపోతారు, అంతేనా? ఓకే, అప్పుడు యేసయ్య చూడండి, మీరు యేసయ్య ఏమన్నా అక్కడ ఆలోచన చేసేది ఉందా? వీడు అడిగాడు, యేసయ్య వెంటనే చెప్తున్నాడు. ఒక్క సెకండ్ ఆలోచన చేయాలా, కొంచెం యోచించి చెప్దామని కూడా లేదు, వెంటనే చెప్పాడు. ఏమన్నాడు? నీ దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమింపవాలని? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనసుతోను నువ్వు ప్రేమింపవలనని అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. ఇది మొదటి ఆజ్ఞ. ఇలాంటి ఆజ్ఞనే అంటే ఇది మొదటి ఆజ్ఞ. దీనికి ఈక్వల్ ఉన్న ఇంకో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనది రెండోది ఆజ్ఞ. మరి ముఖ్యమైన దీంట్లో ఇది కూడా ఉంది. అంటే వీడు అడిగిన ప్రశ్నకు, ఆ పండితుడు అడిగిన ప్రశ్నకు ఈ రెండు చాలా చాలా ముఖ్యమైన ఆజ్ఞలు అని చెప్పేసి చివరిలో 40వ వచనంలో చాలా చక్కగా యేసయ్య మాట్లాడు. ఏమంటాడు తెలుసా? అది కాదు, ఇంకా చివరిలో నీకు ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలను ఉండ, నీవు ఇవన్నీ కూడా నేను చెప్పిన ఈ రెండు ఆజ్ఞలలో ఏదో ఒకట్లా పడాల్సిందే. ఏమన్నాడు తెలుసా ఇక్కడ? చూసారా? ఓకే, ఇప్పుడు మనం లెక్కలు పెట్టుకుందాం. లెక్కలు ఏం పెట్టుకుందాం అంటే, ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి మొత్తం. ఇది మీకు
మీకు చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎలా లెక్క పెట్టారంటే దీనిగానే పని కట్టుకుని ఇద్దరు ఈ పని చేశారు. దీనిగానే పని కట్టుకుని ఎన్ని ఆజ్ఞలు ఉంది అని చెప్పేసి చేస్తే కరెక్ట్ 613 వచ్చింది. ఇది ఎప్పుడో ఆదిమ కాలంలో. తర్వాత కొన్ని వందల సంవత్సరం తర్వాత ఇంకోటి బయలుదేరాడు. ఇంకో బైబిల్ పండితుడు బయలుదేరి ఇది ఇంతే ఉందని ఎలా తెలుసు, నేను లెక్క పెడతాను లెక్క పెట్టాడు. లెక్క పెట్టినా కానీ 613 ఉంది. సరేనా? ఓకే. ఇప్పుడు చూడండి, ఈ వాక్యంలో ఈ ఉపదేశికుడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశికుడు ప్రశ్న వేసిన ప్రశ్న ఏంటి? ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడా? యేసయ్య ఏం చెప్పాడు సమాధానానికి? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమింపవలనని, ఇది మొదటి ఆజ్ఞ అన్నాడా? తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలనని రెండోది ఆజ్ఞ. మరి ఈ రెండు ముఖ్యమైన ఆజ్ఞ అన్నాడు. ఇది మొదటిగా ఉండొచ్చు, ఇది రెండోది ఉండొచ్చు. మరి ఈ రెండు కూడా ముఖ్యమైన ఆజ్ఞలో ఈ రెండు కూడా ఉంది అని చెప్పేశాడు. ఎన్ని ఆజ్ఞలలో ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు కూడా ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి, దీంట్లో ఏది ముఖ్యమని అడగల. ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలలో ఏది ముఖ్యమని అడిగాడు. యేసయ్య కూడా ఇన్ని ఆజ్ఞలు ఉంది, దాంట్లో ఇది ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పలా. ఉండే దాంట్లో ఇది ముఖ్యమైన ఆజ్ఞ అని చెప్పాడు. మరి మొత్తం ఎన్ని ఉన్నాయి? 613. ఈ 613లో 248 పాజిటివ్ ఆజ్ఞలు. అర్థమైందా? 365 నెగటివ్ ఆజ్ఞలు. అంటే పాజిటివ్ నెగటివ్ అంటే ఏమర్థం అంటే, ఇది చేయకూడదు అంటే అది నెగటివ్, ఇది చెయ్యండి అంటే అది పాజిటివ్. అంతే. ఇది చెయ్యండి అని చెప్పే ఆజ్ఞలు 248, ఇది చేయకూడదు అనేది ఎక్కువ ఉంది. 365. రోజు కొట్టింది. ఉందా రోజు ఒకటి? రోజు ఒకటి అలా ఉందన్నమాట. సరే, ఇప్పుడు ఇన్ని 613 ఆజ్ఞలు మొత్తానికి ధర్మశాస్త్రం ఉంటే యేసయ్య 2 ఆజ్ఞలు పెట్టేసి ఈ 2 ముఖ్యం అని చెప్పేసి ఇంకో మాట ఏం చెప్పాడు? ఇప్పుడు మనం చెప్పినట్టుగా దీనికి ఈ 2 ఉంది కదా, 613 ఒకటి 613 అంటే ఇప్పుడు 2 పక్కన పెడతాం. సరేనా? 611 ఉందా? 611 కూడా ఈ 611 మీరు చూసుకుంటే ఒకటి మొదటి ఆజ్ఞకు సూట్ అవుతుంది, లేకపోతే రెండో ఆజ్ఞకు సూట్ అవుతుంది. అందుకని 613లో 2 చెప్పి ఇదే ముఖ్యం అన్నాడు. ఎందుకు? 611 మిగిలిన ఆజ్ఞలు అన్నీ ఒకటి మొదటి ఆజ్ఞలకు వెళ్ళిపోతాయి. ఏది? నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నువ్వు ప్రేమింపవాలనని అనే ఆజ్ఞ ఉందా? ఈ ఆజ్ఞలో 611 ఆజ్ఞలు ఉన్నాయి కదా, దీంట్లో సగం ఇటు వచ్చేస్తుంది. ఇంకా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని ఉంది కదా, మిగిలిందని దీంట్లో వచ్చేస్తుంది. అందుకని ఈ 613 కూడా ఈ 2లో కలిసిపోయింది అన్నాడు. అందుకని ఇక్కడ మాట, చక్కటి మాట. ఏ మాట తెలుసా? అక్కడ ధర్మశాస్త్రం కానీ ప్రవక్తలు కానీ ఈ 2 ఆజ్ఞలలో ఆధారం చేసి రాయబడింది. అంటే మొత్తానికి 613 ఆజ్ఞలు ఉండే ధర్మశాస్త్రంలో ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే మొత్తం నువ్వు పాటించినట్టు అనేది యేసయ్య ఇక్కడ మాట్లాడింది. అర్థమైందా? చూడండి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనాంగంను విడిపించి దేవుడు నడిపించి తీసుకొచ్చేటప్పుడు వాగ్దాన భూమికి వెళ్తుండగా వీళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వలేదంటే వీళ్ళు సరికారని చెప్పేసి దేవుడు సినాయి పర్వతం పైన మోసేని పిలిచి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు 613 ఇచ్చినా కానీ ఈ 2 పలకలో, రాతి పలకలో 10 ఆజ్ఞలు పెట్టారు కదా. 10 ఆజ్ఞలు పెట్టి దీని ముందు పాటించండి, అన్నిటికైనా ప్రధానమైనది. 613 నుంచి 10 ఆజ్ఞలు మీరు పాటించండి అని చెప్పిన దానికి ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర నిపుణుడు పండితుడు యేసయ్య దగ్గర వచ్చి ధర్మశాస్త్రం ఉండే దీంట్లోనే ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగితే యేసయ్య 613 ఈ 2 వచ్చేస్తాయని చెప్పేసి 2 పాటించమన్నాడు. నేను తెలుసో తెలియకుండా అడుగుతాను, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో మన తండ్రిని దేవుణ్ణి, సృష్టికర్తను, మనకి జన్మమిచ్చిన వాడిని, సృష్టికి ముందే మనం ఏర్పరచుకున్న వాడిని, భూమి పునాది వేయబడక ముందే మనం ఏర్పరచుకున్న
ఎవరు తల్లి ఎవరు తండ్రి అని ఏర్పరచుకుని ఆ తల్లి గడుపులో పెట్టిన ఆ సృష్టికర్తను ఆలోచన చేయండి. అలాంటి సృష్టికర్తను ప్రేమించలేమా? ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి కదా. ఆ దేవుడు చెప్తున్నాడు ఏమని, దీనిలాగే ఈక్వల్, నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావు అలాగే నీ పొరుగు అని ప్రేమించు అంటున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తాం కానీ ఈ పొరుగు అని ప్రేమించలేము. చేయగలమా? ఎప్పుడన్నా చేసామా? మా పొరుగు వాళ్ళు మాకు తెలుసా? ఈ ఊర్లో తీసుకుందాం, మా పొరుగు వాళ్ళు మాకు తెలుసా? పక్కన డోర్ ఉంది, డోర్ తీస్తే ఒక డోర్ ఉంది, తెలియదు ఎవరో. పోనీ మీ దేశంలో మీరు ఇల్లున్నారు, అపార్ట్మెంట్లో ఉంటే మీ పక్కనింటి వాడు ఎదురింటి వాడు మీకు తెలుసా? ఒకవేళ తెలిసినా ఎక్కువ పట్టుకుంటావా? అన్నదమ్ముల్లాగా పట్టుకుంటావా? చేయం కదా. ఎందుకు చేస్తాం? అలా చేస్తే మరి స్వార్థ చెప్పాలి, రక్షణకు వస్తారు, అగ్నిగుండం వెళ్ళరు కదా. అదెందుకు వాళ్ళకి ఇవ్వాలి? ఇవాళ ఏముందో మన లోపల కానీ, మన మనసులో ఏముందో కానీ చిన్న చిన్న పనులను వదిలిపెట్టేసి భయంకరమైన పనులను పట్టుకుని చేసి తిరుగుతాం. తెలుసా మీకు? రాజకీయం చాలా కష్టం తెలుసా? తెలీదా? చాలా కష్టం. ఎక్కువ మంది అదే చేస్తారు. చదివి పెద్ద పెద్ద పొసిని వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అందరు చదువుతారు, ఒకరిద్దరు వెళ్తారనుకోండి, అందరు చదువుతారు వెళ్ళిపోవాలని. కష్టం. ఏది కష్టంగా ఉందో అదే చేస్తారు. దేవుని ప్రేమించలేమా? ఇన్ని పనులు చేసిన దేవుని ప్రేమించలేమా? పోనీ పక్కనింటి వాడే కదా. నైట్ మనకు ఏమన్నా ఇబ్బంది అయితే పక్కనింటి వాడు వస్తాడా? లేదు పక్కన ఊర్లో ఉన్న మన సహోదరులు వస్తారా? పక్కనింటి వాడే కదా రావాలి. మరి వాటితో సంబంధాలు కట్టి ఉందా మనకి? ఎలా పట్టుకోవాలన్నా తెలుసా? ఆడవాళ్ళు ఏమైనా సంబంధాలు పట్టుకుంటారేమో, ఏవో పసుపు పొడి కావాలి, మిరపకాయ పొడి కావాలి, పచ్చళ్ళు కావాలని ఏదో పెట్టుకుంటారేమో. లేకపోతే మనమైతే దొరల్లాగా వెళ్ళిపోతాం. ఏది ఇంగ్లీష్ దొరల్లాగా వెళ్ళిపోతాం. అలాగా ఏదో ఈరోజు మనం చేసే పని వచ్చేసి ఈ లోకంనే బాగా మంచిగా తీసుకొచ్చే పనిలాగా ఉదయం లేచి క్రమంగా తయారయ్యి జుట్టు అన్నీ కరెక్ట్ పెట్టుకుని, ఒకవేళ జుట్టు లేకపోయినా ఉన్నట్టు కల్పించుకుని, ఎక్కువ జుట్టు ఉంటే ఆ జుట్టుని సరిగ్గా షేప్ తీసుకొని కొన్ని జెల్లి ఉన్నాయి కదా, అది వాడుకుని. మీకు నేను చెప్తే మీరు ఏమంటారేమో, అసలు జుట్టే ఉండదు. వాళ్ళు కొని దివిన్లు ఎంత కాస్ట్లీ ఉంటాయి తెలుసా? ఏం బతుకుతున్నాం. అదండి. సరే, యేసయ్య ఈ మొదటి ఆజ్ఞ చెప్పాడు కదా, ఎక్కడి నుంచి చెప్పాడు? సొంతంగా చెప్పాడు ఆయన? సొంతంగా చెప్పలా. ద్వితీయోపదేశ కాండం తీసుకుంటే 6:5, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 5వ వచనం అదే ఉంటది. అదే చెప్పాడు ఆయన. చదవండి. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. అయిందా? ఇక్కడ శక్తి కూడా ఆడైంది కదా. ఇక్కడ ఉన్న ఈ వచనమును ఆయన ఏం చేశాడు? యేసయ్య కోట్ చేసి ఇక్కడ చెప్పాడు. అలాగే రెండవ ఆజ్ఞ ఉంది కదా, నీ పొరుగు వాళ్ళని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని. అది ఎక్కడి నుంచి తీయబడిందంటే లేవియా కాండంలో 19వ అధ్యాయంలో 18వ వచనంలో 2వ భాగం అక్కడి నుంచి తీయబడింది. లేవియా కాండం 19వ అధ్యాయంలో 18వ వచనంలో 2వ భాగం. అది అర్థమైందా? యేసయ్య ఎప్పుడు యేసయ్య జీవితం చూసుకోండి, ఎక్కడ కూడా పాత నిబంధనను ఆయన తోసివేసి కొత్తగా ఒక నిబంధన ఆయన ఇవ్వాల. పాత నిబంధనను పూర్తి చేసి ఆ తర్వాత నెరవేర్పుకి తీసుకొచ్చి ఆ తర్వాతనే దీన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత యేసయ్య మాట్లాడిన ఒక మాట, ఏ మాట అంటే చక్కటి మాట. ఓ మాట ఏంటది? ఈ 2 ముఖ్యమైన ఆజ్ఞలు 613 ఆజ్ఞలకు ఆధారం ఇదే. మీరు 611 ఆజ్ఞలను ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేర్చుకుంటారు అని చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణ, మన 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, దాన్ని తీసుకుందాం. పాజిటివ్ ఉంటున్నాం, నెగటివ్ ఉంటున్నాం, అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞల్లో ఇది మీకు
నిర్గమకాండ తీయొద్దు. నిర్గమకాండ 20వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. సరేనా? మొదటి వచనం నుంచి 17వ వచనం వరకు చూస్తే 10 ఆజ్ఞలు ఉంటుంది మీకు. సరే, ఇప్పుడు నేను అక్కడ చెప్పేస్తా. ముందు ఏముందంటే, నేనే మీ దేవుడు, నా ముందో వెనక ఏదో దగ్గర అక్కడక్కడ వేరే దేవుడు పెట్టకూడదు. మొదటి ఆజ్ఞ. రెండోది ఆజ్ఞ ఏంటి? నన్ను తప్ప ఇంకొక విగ్రహమును పెట్టుకుని మీరు పూజించకూడదు. మూడోది ఏంటి? నా పేరును, దేవుడైన నా పేరును మీరు అనవసరంగా వాడకూడదు, సంబంధం లేని చోట్ల వాడకూడదు. నాలుగోది ఏంటి? విశ్రాంతి రోజును గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పాటించాలి. ఐదు ఏంటి? ఎవరైనా అథారిటీలో ఉంటే వాళ్ళు మీరు ఒబీడియంట్గా వెళ్ళాలి, అంటే మీరు మర్యాద చేయాలి, మీ పైన అథారిటీలో ఉండేవారు చేయాలి. ఇది 5. ఈ 5 చూడండి. ఈ 5లో ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఫస్ట్ ఇది చేయకూడదన్నా, రెండవది చేయకూడదన్నా, మూడవది కూడా చేయకూడదన్నా. ఇది నెగటివ్ ఆజ్ఞలు, నెగటివ్ ఆజ్ఞలు. మరి 4, 5 చేయమని చెప్పాను. ఏమని? విశ్రాంతి రోజున గుర్తు చేసుకుని పాటించాలి అన్న పాజిటివ్. తర్వాత 5వది ఏంటి? అథారిటీలో ఉండే వాళ్ళను, పైన ఉండే వాళ్ళను ఎప్పుడు కూడా ఏం చేయాలి? మర్యాద చెయ్యాలి అన్న. ఇది పాజిటివ్. ఇది 5. ఇప్పుడు రెండో 5 చూసుకుందాం. రెండో 5 6వది ఆజ్ఞ ఏముంది? హత్య చేయకూడదు అని ఉంది. 7 ఏంటి? విభచారం చేయకూడదు అని ఉంది. తర్వాత 8 ఏంటి? దొంగ చేయకూడదు అని ఉంది. 9 అబద్ధం చెప్పకూడదు అని ఉంది. 10 ఏముంది? పొరుగు వారి వస్తువులు కానీ భార్యను కానీ ఆశించకూడదు అని ఉంది. ఇప్పుడు నేను మాట్లాడిన 6 నుంచి 10 చేయకూడదు అని ఉందా? చేయాలని చేయడం ఉందా? లేదు. ఇది నెగటివ్. సో ఇలాగ 613 తీసుకుంటే 248 ఏమని ఉంది? పాజిటివ్గా ఉంది, చేయండి అని ఉంది. మిగతా 365 చేయకూడదు అని ఉంది. అర్థమైందా ఇప్పుడు? సరే, ఇప్పుడు యేసయ్య మాట్లాడేది ఏంటంటే, ఈ లోకంలో మీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి ఉందంటే సంబంధాలే అంటున్నాడు. ఎక్కడ చెప్పాడు అలాగా? ఎక్కడ చెప్పాడు? మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ మనసుతో మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమింపవలను. అంటే దేవునితో మంచిగా సంబంధం పెట్టుకోండి, అంతేనా? రెండోది ఆజ్ఞ ఏంటి? 613 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు ఇచ్చిన దీంట్లో మొదటి ఆజ్ఞలు ఏం చెప్తున్నాడు? దేవునితో సత్సంబంధం కలిగి ఉండండి అన్నాడా? ప్రేమించమన్నాడు. రెండోది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. చాలా మంది ఇలా ఉంటారు, నేను నన్ను ప్రేమించనుగా, నేను నన్ను ప్రేమిస్తేనే కదా నేను నాలాగా ఇంకోని ప్రేమించాని అని వ్యతిరేకతలు మాట్లాడుకుంటారు. ఇవన్నీ పనిరాదు. నిన్ను ఎందుకు ప్రేమించాలి అని తెలుసా? చెప్పాలి. మీరు మిమ్మల్ని ఎందుకు ప్రేమించాలని మీకు తెలుసా? ఎందుకంటే మీరు మీ వారు కాదు, మీరు మీకు సొంతం కాదు. ఏమన్నా అర్థమైందా? మీరు వెలపెట్టి కొనబడిన వాళ్ళు. యేసయ్య తన స్వరత్వం ఇచ్చి, విలువైన రక్తం దొరకదు, అలాంటి రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకు కొన్నాడు తెలుసా? పాపపు ఊబిలో ఈ లోక జీవితంలో పడిపోయి చచ్చిపోతున్నావు, నేను నిన్ను సావనివ్వను, ఎందుకంటే నా సృష్టిలో నువ్వు ఉన్నావు, నిన్ను నేను అలా వదలను, అందుకని నా స్వరత్వం పెట్టి నిన్ను నేను కొంటున్నాను, నువ్వు ఇలా జీవించు అన్నాడు. సో ఇప్పుడు మన జీవితంలో ఏం చేసినా కానీ మన సొంత నిర్ణయాల్లో, మన సొంత పనులు, మన సొంత తలంపులతో ఏ పని చేయడానికి ఎవరికి హక్కు లేదు, మనకు హక్కు లేదు. ఆ హక్కు ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఎందుకంటే యేసయ్య మనం కొన్నాడు కాబట్టి. అంటే యేసయ్యకు మనం దాసత్వం చేస్తున్నామా? ఎస్. దేనికోసం చేస్తున్నాం? నార్మల్గా దాసత్వం చేసే వాళ్ళకి మనకి తేడా ఉంది. ఎవడో ఓనరు ఎవరినో ఒకరిని కొనింటాడు, ఆ దాసత్వం వేరు. మరి ఇక్కడ యేసయ్యలో చేసే దాసత్వం దేనికోసం తెలుసా? నీ రక్షణ కోసం. నిన్ను ఎక్కడి నుంచో సాతాను నుంచి కొని తన దగ్గర పెట్టుకుని ఆయన ఏం చెప్తున్నాడు?
నీకు రక్షణ అనుభవమైన జీవితం నేను ఇస్తాను, ఈ దారి పాటించు అంటున్నాడు. ఈ దాసత్వమే మనం మాట్లాడేది. అందుకని మీరు మిమ్మల్ని ప్రేమించాల్సిందే. ఎందుకో మిమ్మల్ని వెలబెట్టి కొనేవాడు ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ప్రేమించండి అని చెప్తున్నాడు. మీరు ఎంత బాగా మంచిగా మిమ్మల్ని ప్రేమించుకుంటారో అలాగే మీరేం చేయాలి? పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, మీకన్నా మీరు ఇంకో విషయానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదైనా జీవితంలో ముందు ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తారు? మీకే ఇస్తారు. అందుకని గ్రంథంలో ఇలా రాయబడింది, మీరు మిమ్మల్ని ఎలా ప్రేమిస్తారో అలా మీ పొరుగు వారిని కూడా ప్రేమింపవలను అని వచ్చింది. ఇప్పుడు యేసయ్య ఎంత మంచిగా చెప్పాడంటే సంబంధాలు, 2 సంబంధాలు. ఒకటి దేవునితో మంచి సంబంధం కలిగి ఉండు, ఇంకోటి పొరుగు వాళ్ళతో మంచి సంబంధం కలిగి ఉండు. ఇంకెవరన్నా ఉన్నారా సృష్టిలో? ఈ సృష్టిలో ఉండేది ఇద్దరే. ఒక్కరు సృష్టికర్త దేవుడు, ఇంకోరు ఎవరు? సృష్టి మనుషులు. ఇప్పుడు మిమ్మల్ని తీసేస్తే, విడదీస్తే మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? మిగిలిన మనుషులు, అంతే. సో యేసయ్య ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ దేవుణ్ణి ప్రేమించు. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో. తర్వాత ఇంకోని కూడా ప్రేమించాలి. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఈ లోకస్తులు ఉన్నారు. ఈ లోకం ఉండే సృష్టి, వాళ్ళు కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నిన్ను వలే. మిమ్మల్ని మీరు తిట్టుకుంటారా? మిమ్మల్ని మీరు అసహ్యంగా చూస్తారా? చూడరు కదా. మరి పొరుగు వాళ్ళు ఎలా చూస్తున్నాం కదా? అదేండి. సరే, ఇప్పుడు యేసయ్య ఆ పండితుడు, ఆ నిపుణుడు, ఉపదేశకుడు, ధర్మశాస్త్రం తెలిసిన ఉపదేశకుడు అడగగానే వెంటనే ఏం చెప్పాడు తెలుసా? ఫస్ట్ ముఖ్యమైన ఆజ్ఞ, నీ సరైన సంబంధం దేవునితో. రెండోది ముఖ్యమైన ఆజ్ఞ, దీనికి ఈక్వలే ఇది, నీ పొరుగు వారితో నువ్వు నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించడం అనేది టక్కమని చెప్పేశాడు. యేసయ్య ఎక్కడన్నా నీ దగ్గర నువ్వు సమకూర్చుకున్న డబ్బును ప్రేమించు, నువ్వు కట్టుకునే ఇల్లుని ప్రేమించు, నువ్వు తోల వాహనాన్ని ప్రేమించు, లేదు దాన్ని ప్రేమించు, దీన్ని ప్రేమించు అని చెప్పాడు. అక్కడ ఏం చెప్పాల. అంటే యేసయ్య దేనికి విలువ ఇచ్చాడు? అన్నిటికన్నా, ఈ లోకంలో ఉండేది అన్నిటికన్నా ఆయన విలువనిచ్చింది దేనికి? సంబంధాలకే ఆయన విలువ ఇచ్చాడు. ఆయన దేనికి విలువ ఇవ్వలేదు అంటే లూకా 12:15 చెప్పబడింది. లూకా 12:17 రెండో భాగం 15. లూకా 12:15. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అంటే ఇక్కడ నీ జీవితంలో నువ్వు విజయవంతమైన జీవితం జీవించావా, ఓటమి కలిగిన జీవితం జీవించావా అని దీనికి కొలత ఏంటి అని ఇక్కడ చూస్తే, వాడు ఈ జీవితంలో ఏమి కలిగి ఉన్నాడో దాన్ని బట్టి కాదు అనేసాడు. ఆయన తేటగా చెప్పేశాడు. నీ దగ్గర ఏముందో దాన్ని బట్టి నిన్ను కొలత వేయరు. నిన్ను కొలత వేసే దేని బట్టి? నువ్వు కలిగి ఉండే సంబంధాలను బట్టి. అంతే. ఏ సంబంధాలు అవి? దేవునితో కలిగిన సంబంధం, పొరుగు వాళ్ళతో కలిగిన సంబంధం. దాన్ని బట్టే ఈ లోక జీవితం నీకు విజయవంతమైన జీవితమా, ఓటమి కలిగిన జీవితం అనేది కొలతబడతాయని అక్కడ తేటగా యేసయ్య చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? ఇప్పుడు చెప్పారు కదా, యేసయ్య చెప్పాడు కదా, ఇది ఈ లూకా 12:15 మనకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నా వయసు వచ్చేప్పుడు మీకు అర్థమవుతుంది. మినిమం 60 సంవత్సరాలు కావాలి మీకు. మినిమం ఎన్ని కావాలి? 60 సంవత్సరాలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వీగి తిరుగుతాడు. నేను కూడా తిరిగాను. ఈరోజు అన్ని ఎర్రకొట్టి కూర్చోబెట్టాడు నన్ను. ఎవడు? 12 సంవత్సరాల నుంచి మొత్తాన్ని ఎర్రకొట్టాడు. వీగిన జీవితం, విచ్చలివిడి జీవితం ఎర్రకొట్టాడా? ఎందుకంటే ఆయన ఏర్పరుచుకున్నాడు కాబట్టి ఎర్రకొట్టాడు. మామూలు ఎర్రకొట్టలా. నిన్న నైట్ కూడా ఒక ఎర్రకొట్టాడు నన్ను. నిన్న నైట్ నేను సరిగ్గా నడవలేకపోతున్నా తెలుసా మీకు? ఈ లెఫ్ట్ లెగ్ ఉంది కదా, పాతం పుండులాగా ఉంది, అలా రణంగా ఉంది. ఏం లేదు, బాగుంది, నొప్పి అలా ఉంది. దేనికి తెలీదు.
నాకు ఒకటి మాత్రం తెలుసు, ఇలాంటిది వచ్చేటప్పుడు నేను ఏదో మారాలి. అర్థమైందా మీకు? నేనేమంటాడుతున్నా అర్థమైందా? నాకు ఏం కలిగినా, సంతోషమైన, బాధైన, దుఃఖమైన, కోపమైన, ఏది జీవితంలో కలిగినా తర్వాత దేవుడు నాకు ఇచ్చే ప్రశ్న ఒకటే ఒకటి, నేను మారాలి. అర్థమైందా? అద్దండి జీవితంలో యేసయ్య పోలికలంటే, మీకు ఏం కలిగినా కానీ మీరు మారాలి. మీరు మారాలి అంతే. ఈరోజు నేను నిలవలేకపోతున్నా, నాకు తెలుసు. ఇంకా నొప్పింది. మీరు నన్ను ఏదో బాగా అనుకోవాలని నేను చెప్పలా. జరిగింది చెప్తున్నా. ఇది ఒకటి, ఇక ఎన్నో జరిగింది. పోయిన సంవత్సరం అంతా చూస్తే భయంకరంగా ఉంటుంది. నైట్ అంతా భయంకరంగా ఉంటుంది. అర్థమైందా? ఎందుకు? ఎందుకంటే యేసయ్య నాలో మార్పు ఎదురు చూస్తున్నాడు. నేను మంచిగా చెప్తే వినే రకం కాదు. ఏది? యేసయ్య నాకు మంచిగా చెప్తే నేను వినే రకం కాదు. 12 సంవత్సరాల ముందు. అర్థమైందా? ఇప్పుడు నాకు వినాలని అనిపిస్తుంది. ఎందుకు? ఎరకొట్టి తీసుకొచ్చాడు కదా. నేనేమంటున్నాను తెలుసా? ఏదో నా గురించి నేను మాట్లాడేది కాదు. నాకు కలిగిన అనుభవం మీకు చెప్తే, నాలాగా కష్టపడకుండా మీరు కొంచెం యేసయ్య దగ్గర అవుతారని ఒక ఆశతో చెప్తున్నాను కానీ వేరే లేదు ఇక్కడ. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను మారుతానంటే మీరు తట్టుకోలేరు. మీరు ఎందుకు తట్టుకోలేరు చూడండి. 2 విషయాలు. ఒకటి, అప్పుడు శరీరం సహకరించదు. 60 సంవత్సరాల తర్వాత. ఇంకోటి, మనసు కూడా, హృదయం కూడా సహకరించదు. అంటే ఆ తలంపులు కలిగే వ్యవస్థ ఉంది కదా, అది కూడా సహకరించదు. అందుకని ఇప్పుడు మంచి ప్రాయం ఇది. మీ ముందు ఇలాంటి మాటలు వస్తుంది. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు తెలుసా? ఎర్రకొట్టి కూర్చోబెట్టిన వాడితో 12 సంవత్సరాల నుంచి ఎర్రకొట్టి కూర్చోబెట్టి వాడి ద్వారా ఆయన మాటలు మాట్లాడిస్తున్నాడు. దేవుడు ఏర్పరుస్తుంటాడండి. ఆయన ఉపదేశకులు కానీ బోధకులు కానీ ఆయన కరెక్ట్ ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకునేటప్పుడు నేను ఏమనుకుని వచ్చానని నేను చెప్తా. దేవుని మాటలు నేను బోధించాలని వచ్చేటప్పుడు నేను ఏమనుకుని వచ్చానని ఇప్పుడు చెప్తా మీకు. నేను 12 సంవత్సరాల ముందు దేవుడిని ఏర్పరచుకునేందుకు ముందు నేను మంచి స్పీకర్ని. ఇదే భయంకరమైన స్పీకర్ని. కోట్లాది మంది అక్కడ ఉన్నా కానీ అందరిని అవసరం తిప్పుకుంటా. అంత మంచి స్పీకర్. నేను ఏమనుకున్నాను తెలుసా? దేవుడు ఏర్పరచుకున్నాడు. నాకు మాటలు వచ్చు కదా, ఏమి స్వార్థ బోధించే అంత కష్టమా అనుకునే వచ్చాను. చెప్పాలి నిజం, 7 సంవత్సరంలో అవకాశం ఇవ్వలేదు దేవుడు. 7 సంవత్సరములు సౌదీలో పెట్టి, 7 సంవత్సరములు ఈ ఊర్లో పెట్టి ఎరకొట్టి నా కాలు పడిపోయింది తెలుసా మీకు? 6 సంవత్సరాల ముందు నా ఈ కాలు పడిపోయింది. ఈ కాలు అంటే ఈ లెఫ్ట్ ఉంది కదా, ఇది ఫుట్ ఉందా, ఫుట్ ఇలా నిలవదు, పడిపోతాయి. నేను నడవాలంటే ఇలా రాదు కదా, అందుకని ఇక్కడ నడువు నుంచి దీన్ని ఎలా తిప్పి ఇలా పెట్టాలి. అలా నడిచిన వాడిని. జాబు వెళ్ళేటప్పుడే మామూలుగా ఎరకొట్ల ఈ కాలు లోపల సటేరని సౌండ్ వచ్చింది. ఏమో నాకు తెలియదు. తర్వాత ఈ కాలు 6 రోజుల తర్వాత 4 రోజుల్లో ఈ చెయ్యి ఇది పోయిందా, మొత్తం సౌండ్ వచ్చింది. నేను మాట్లాడేది అది. ఇరక్కుట్టడం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. మొత్తానికి ఎవరైతే శరీరమును ముందు పెట్టి పనిచేస్తారో వాళ్ళందరినీ ఏం చేస్తాడు? ఆయన దారికి తీసుకొస్తాడు. ఓకే, దేవుడు ఇలాగే చేయాలా? అవసరం లేదు. మనం ఎలా సహకరిస్తున్నామో దాన్ని పెట్టి చేస్తాడు. నేను అలా సహకరించాను కాబట్టి ఇలా చేస్తాడు అంతే. సరిగా నేను ఆయనకు అడ్జస్ట్ చేసి వెళ్ళాలా. అయినా నన్ను ఆయన ఏర్పాట్లో పెట్టుకున్నాడు. ఆయనకు ధన్యవాదాలు. నేను వినలేదన్నా కానీ ఆయన ఏర్పాట్లు నేను ఉన్నాను కాబట్టి ఏం చేశాడు? ఆయన పెట్టి కొట్టి తన్ని తీసుకొచ్చాడు. ఈరోజు ఉదయం కూడా ఒకటి జరిగింది. నేను మారాలి. ఇప్పుడు నేను అవకాశాలు చూస్తా. దేంట్లో మారాలి, ఎవరెవరితో మారాలి, ఎవరెవరితో మంచి సంబంధం పెట్టి, అదండి దేవుడు అనేది. నేను అందుకే చెప్పాను. ఈరోజు మీరు వాక్యం అంశం మొదలైంది ముందే చెప్పా. వాక్యంలో ఎప్పుడన్నా పట్టబడ్డారా మీరు అని? నన్నైతే దేవుడు ప్రతి అవకాశంలో పడుతున్నాడు, ప్రతి అవకాశంలో. అందుకనే ఏ బోధ వచ్చినా అర్థం చేసుకుని బోధించే ఆ అనుభవం కూడా ఇస్తున్నాడు దేవుడు. మామూలు దేవుడు కాదండి, వదలొద్దు. ఆయన సంబంధం
వదలొద్దు. ఎవరన్నా కానీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? ఆయనను ప్రేమించాలి. ఆయనతో మంచి సంబంధం పెట్టుకోవాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించండి. చాలా చాలా అవసరం. లేదు అనేటప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను చూసుకుంటానులే, ఎప్పుడన్నా దేవుడు యేసయ్యను వదలడు కదా అని అనుకుంటే, యేసయ్య అయితే వదలడు. నువ్వు తట్టుకుంటావా? యేసయ్య పెట్టే శోధనలో నువ్వు తట్టుకుంటావా 60 సంవత్సరాల్లో? ఇప్పుడు మంచిగా ఉన్నాం కదా, ఇప్పుడే మారిపోవచ్చు కదా కదా అదేనమాట. అంటే మన జీవితం విజయవంతమైన జీవితం అనేది దేనికి పెట్టి కొలుస్తున్నారు అంటే, మనం కలిగి ఉండే సంబంధాలను బట్టి, మంచి సంబంధాలను బట్టి దాన్ని బట్టే మనం దాన్ని కొలుస్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన అందరు కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను తండ్రితో ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నాను యేసయ్య ద్వారా అనే ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న అర్థమైందా? నేను తండ్రితో సత్సంబంధం కలిగి ఉన్నానా యేసయ్య ద్వారా? తండ్రితో ఎవరైనా కానీ డైరెక్ట్ సత్సంబంధం కలిగి ఉండలేరు. దానికి మార్గం ఎవరు? యేసయ్య. సో ఈ ప్రశ్న ఎప్పుడు వేస్తూనే ఉండాలి. నేను తండ్రితో సత్సంబంధం కలిగి ఉన్నానా? యేసయ్య ద్వారా సత్సంబంధం కలిగి ఉన్నానా లేదా? ఇది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి? నిన్ను వలే అదేండి, నిన్ను వలే. అదే ఇప్పుడు నిన్ను వలే నీ పొరుగువారు అంటే, నీ పొరుగువారు ఎవరు? నీ భార్య నీ పొరుగువారే, నువ్వు కాదు కదా. ఓకే, నీ భార్య నీ పొరుగువారు కాకుండా ఉండాలంటే ఓ పని చేయొచ్చు. అంటే చాలా మంది కొంచెం కష్టం ఉంటుంది, నా భార్య ఎలా పొరుగుదని అవుతుంది అని అనిపించవచ్చు. అప్పుడు మీరు మీ భార్య కలిసి ఒక్కటై ఉండాలి. నేను మాట్లాడేది ఏమన్నా అర్థమైందా? ఎలా ఉండదు? అమ్మాయి వేరు, నేను వేరు కదా, ఒకటే ఉండొచ్చా? ఉండాలి. ఉండడానికే దేవుడు ఆదాం పక్కన ఉండే ఆ ఎముకనిచ్చి తీసి, అప్పుడు ఆదాం కూడా చెప్పాడు, నువ్వు నాలో ఉండి వచ్చావు అని చెప్పేసి. సో మీరు మీ భార్య ఒక్కటై ఉంటే మీ భార్య మీకు పొరుగు వాళ్ళు కాదు. మరి మీ పిల్లలతో మీరు ఒకటే ఉండగలరా? ఉండలేరు. అర్థమైందా? అది. సో ఇక్కడ పొరుగు వాళ్ళనేటప్పుడు కొంతమందికి భార్యలు కూడా వస్తారు, ఇంకా కొత్త మనతో పనిచేసే వాళ్ళు, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పక్కనంటి వాళ్ళు వీళ్ళు, మన పనిచేసే స్థలంలో మన పై వాళ్ళు, వీళ్ళందరినీ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తారో అలాగే వాళ్ళు కూడా ప్రేమించాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 2 విషయాలండి. ఒక్కటి, ఇంతవరకు మాట్లాడిన దీంట్లో యేసయ్య 2 విషయాలు చెప్పాడు. ఒకటి, మన జీవితంలోనే చాలా ముఖ్యమైన ఒక విషయం ఉందంటే అది మనం కలిగి ఉండేది కాదు, డబ్బులు కాదు, సత్సంబంధాలు ఎవరితో కలిగి ఉన్నామో అన్నది. రెండవది ఏంటి అంటే మనం జీవితంలో వచ్చేసి మన జీవితంలో ఎలా కొలత పెట్టబడుతుంది అంటే ద క్వాలిటీ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. అంటే మన సంబంధాల్లో ఉండే నాణ్యత, క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండే యేసయ్య ఇంతవరకు మాట్లాడుతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితం, మన విజయవంతమైన జీవితం అని చెప్పాలి అంటేప్పుడు మనం కలిగి ఉండే సంబంధాలు, దేవునితో పొరుగు వాళ్ళతో ఉండే సంబంధాలు చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఇక్కడ 613 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ అని అడిగేటప్పుడు మొదటి ఆజ్ఞ, మీరు మీ తండ్రి అయిన దేవుణ్ణి మీ పూర్ణ మనసు. ఎలా చేయాలండి? ఎన్నిసార్లు పాటలు పాడింటాం, ఎన్నిసార్లు ఈ వాక్యం వింటాం. ఎలా చేయాలి? పూర్ణ హృదయం అంటే నేను హృదయానుసారంగా ఎలా చేయాలి? పూర్ణ ఆత్మను వాడి నేను ఎలా చేయాలి? ఎలా ప్రేమించాలి? పూర్ణ మనస్సు అంటే నేను ఏం చేస్తుంది? ఎప్పుడు ఆలోచన చేసామా? లేదు కదా. ఇక్కడ పూర్ణ హృదయం అనగానే భావోద్వేగాలు, హృదయం నుంచే భావోద్వేగాలు కలుగుతాయి. పూర్ణ హృదయం అనగానే భావోద్వేగాలు అంటే ఏంటి? ఏమేమి ఉన్నాయి తెలీదా? సంతోషం, ఏడుపు, కోపం, ద్వేషం, ఇవన్నీ భావోద్వేగాలు. అంటే దేవుణ్ణి మీరు ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించమంటున్నారు? భావోద్వేగాలతో ప్రేమించాలి. ప్రార్థన చేసినా, ఆరాధించినా,
ఇది వాడాలి. రెండవది పూర్ణ ఆత్మతో. పూర్ణ ఆత్మ అనగానే అక్కడ సోల్ వస్తుంది. సోలేనా? సోల్ నుంచి వచ్చేటప్పుడు సోల్కి ఆత్మ చిత్తం. మన చిత్తానుసారంగా ఏం చేయాలి? మన చిత్తం అంటే ఏంటిది? ఆలోచన చేయండి. మన ఇష్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి ఆయనను ప్రేమించాలి, ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటి? పూర్ణ మనసుతో. మనసు అంటే తలంబులు కలిగిన స్థలం, అంతేనా? ఓకే. ఆ తలంబులతో ఆయన ఏం చేయాలి? ప్రేమించాలి. అర్థమైందా మీకు? ఎప్పుడన్నా చేసామా? ఓ ఉదాహరణ చేసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడి దీనికి కాంట్రవర్షియల్ ఉంటుంది. ఏం తెలుసా అది? ఇప్పుడు ఏదైతే ఇంతవరకు మాట్లాడింది, ఇప్పుడు చూడబోయే ఉదాహరణ వెళ్ళాలా? ఓకే. ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడింది, ఇప్పుడు చూడబోయే ఉదాహరణ మనకి కాంట్రవర్షియల్గా ఉంటుంది. ఏం తెలుసా? దేవుని హృదయానుసారుడు ఎవరు కదా? ఓకే. ఎలాంటి వాడు? దావీదు ఎలాంటి వాడు అంటే మనం మాట్లాడుకునేది కాదు, గ్రంథం చెప్పింది మాట్లాడుతున్నాం. దావీదు ఎలాంటి వాడు? దేవుని హృదయానుసారుడు అవ్వడానికి దావీదు చేసిన పని ఏంటి? అంతేనా? ఇంకేం తప్పులు చేయలేదా? మరి అన్ని చేసిన తర్వాత హృదయానుసారుడు ఎలా అయ్యాడు? ఆలోచన చేశారా? దేవునికి హృదయానుసారుడు దావీదు అంటే దావీదు సరైన వ్యక్తి ఉండాలి, ఏ తప్పులు చేయకుండా ఉండాలి. మరి తను చేసిన తప్పులు చూస్తే 1, 2 కాదు, ఒక సందర్భం 2 సందర్భాలు కాదు, భయంకరంగా చేశాడు. ఎలా అయ్యాడు? దేవునికి హృదయానుసారుడు దావీదు ఎలా? అన్ని తప్పులు మనం అలాంటి తప్పులు చేసామా? దావీదు చేసిన తప్పులు మనం చేసామా? లేదు. మరి మన దేవునికి హృదయానుసారుడు అవ్వని మనం దావీదు ఎలాగయ్యాడు? అంత ఘోరమైన తప్పులని చేసి. ఒక రాజు ఏం చేయాలి? యుద్ధం వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఏం చేశాడు ఆయన? రెస్ట్ తీసుకుని మేడపై నిలబడి ఏం చేస్తున్నాడు? పరాయి ఆడదాన్ని చూస్తున్నాడు. నచ్చిందని చెప్పేసి తీసుకొచ్చి తప్పు చేస్తున్నాడు. తప్పు చేసి ఇంకా అది బయటపడితే ఇంకా తనకు ఒక భర్త ఉన్నాడని భర్తను చెప్పించాడు. 1, 2 ఆలోచన చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత దేవుడు నాతాను అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. పంపించి ఆ నాతాను ప్రవక్త కథలాగా చెప్తాడు, ఉపమాన రీతిలో చెప్తాడు. చెప్పి చివర్లో అది చెప్పేటప్పుడే దావీదుని రేకిస్తాడు. ఎవడాడు ఇప్పుడే చెప్పు అని చెప్పేసి రేకిస్తాడు. అంటాడా లేదా? నాతాను ఏమంటాడు? ఇంతవరకు ఓకే. ఇది అయిన తర్వాత దావీదు బిహేవియర్ ఎలా ఉంది? ఏం చేశాడు తెలుసా? అదే ఇక్కడ చెప్పబడింది. కీర్తన 6:6 చదవండి. కీర్తన 6, 7, 8, 9 4 వచనాలు. కీర్తన 6:6. నేను మూలుగుచు అలసి ఉన్నాను. ఏమై ఉన్నాడంట? నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా పరుపు తేలజేస్తున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నాయి. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నాయి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చవికి ఉన్నవి. ఎనివే నాకు తెలియదు చెప్పేసాను. ఓకే. ఇక్కడ చూడండి దావీదు ఎందుకు హృదయానుసారుడు అయ్యాడు అనే అంశం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు దీనికన్నా ఘోరమైన తప్పులు మనం చేయాల. ఇప్పుడు ఇన్ని పనులు చేసిన దావీదు దేవుని హృదయానుసారుడు అయితే మీరు అవ్వచ్చు, అవ్వకూడదా? అవ్వచ్చు. మరి దావీదు ఏం చేసి ఇన్ని తప్పులు చేసినా ఏం చేసి హృదయానుసారుడు అయ్యాడు? మనం ఈ తప్పులు చేయలేదన్నా ఎందుకు హృదయానుసారుడు అవ్వలేదు అని ఆలోచన చేస్తే దావీదు ఏం చేశాడు తెలుసా? అక్కడ దావీదు జీవితంలో ఏమి జరిగినా దావీదు వెళ్ళే చోటు ఒకటే, దేవుడి దగ్గర వెళ్తాడు. దావీదు వేరెక్కడ వెళ్ళడు. దావీదు జీవితంలో మంచి జరిగిందా దేవుడి దగ్గర వెళ్తాడు, చెడ్డది జరిగిందా దేవుడి దగ్గర వెళ్తాడు, ఏడవాలా దేవుడి దగ్గర ఏడుతాడు, ప్రార్థన చేయాలా వెళ్తాడు, ఆరాధించాలా వెళ్తాడు. అంటే దావీదు ఏం చేశాడు తెలుసా? నీ తండ్రి అయిన దేవుని
నీ పూర్ణ హృదయముతో అంటే భావోద్వేగాలతో, నీ పూర్ణ ఆత్మతో సోల్, నీ పూర్ణ సిద్ధముతో, పూర్ణ మనసుతో, నీ తలంపులతో. ఇప్పుడు దావీదు ఏడ్చేటప్పుడు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు, తలంపులే కదా, భావోద్వేగాలు వ్యక్తపరుస్తున్నాడా లేదా? ఏం చేశాడంటే ఈ 613 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను ఏం చేశాడు? గట్టిగా పట్టుకుని దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఏం చేశాడు? దేవుడి దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడు? సంతోషం ఉండేప్పుడు కూర్చున్నాడు, బాధ కలిగినప్పుడు కూర్చున్నాడు, పోరాటం ఉండేటప్పుడు కూర్చున్నాడు. చూసారా? డాన్స్ చేశాడు. ఎందుకు? రాజు చక్రవర్తి డాన్స్ చేశాడు. బట్టలు కూడా సరిగ్గా లేదని భార్య చెప్పింది. మరి డాన్స్ చేసేటప్పుడు దేవునికి మాత్రం డాన్స్ చేశాడు కానీ చుట్టూ ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు పట్టించుకున్నాడా? ఓ చక్రవర్తి కొన్ని పట్టింపులు ఉంటది, వస్త్రధారణ ఇలాగే ఉండాలని పట్టించుకున్నాడా? దేవుడి నుంచి వచ్చేటప్పుడు చిన్న బిడ్డలాగా వెళ్ళిపోయాడా లేదా? అది మన దగ్గర లేదండి. దావీదు హృదయానుసారుడు అవ్వడానికి, మనం ఆ తప్పులు చేయకుండా దేవునికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? దావీదు ఈ ఆజ్ఞను క్లియర్గా పట్టుకుని పాటించాడు. అది వచ్చిన విషయం అన్నమాట. సో దావీదు ప్రార్థన చేసిన ఈ 3 కలుపుకుంటాడు. ఏది? భావోద్వేగాలు ఉంటుంది, తన చిత్తం ఉంటుంది, తన తలంపులు. ఇప్పుడు ఆరాధించినప్పుడు మనం ఏం చేస్తాం? మనం తోచింది చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడైనా మన భావోద్వేగాలను పెట్టి, మన తలంపులను పెట్టి, మన చిత్తానుసారంగా ఆయన ఆరాధించావా? ఆయన ప్రార్థించావా? బాధ ఉండేప్పుడు ఆయన దగ్గర వెళ్ళావా? సంతోషంగా ఉండేప్పుడు ఆయన దగ్గర వెళ్ళావా? అలాగ ఉత్తో కూర్చున్న ఆయన దగ్గర వెళ్ళావా? దావీదు చేశాడు. దావీదు తన శరీరం శరీర ఆత్మ ప్రాణాల అన్నిటిని బట్టి దేవుడి దగ్గర వెళ్ళాడు. మన అస్సలు పని ఇంకా మొదలు పెట్టల. అది దావీదుకి మనగుండే తేడా. ఇప్పుడు చివరిలో ఒక మాట్లాడుకుని మనం ఫినిష్ చేద్దాం. ఏంటి? దావీదులాగా దేవునికి హృదయానుసారుడు అవ్వాలంటే దావీదు చేసిన పనులు మనం చేయాలి కదా. ఏం చేయాలంటే దేవుని యేసయ్యను మనం సమీపించేటప్పుడు, అది ప్రార్థన అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, అలాగా తలంపులతో కలిగి ఉండొచ్చు, భావోద్వేగాల్లో కలిగి ఉండొచ్చు కదా. ఎప్పుడు ఆయన పక్కన వెళ్ళి మనం సంబరించినా కానీ దావీదు ఏం చేసినా ఆ పని చేయాలి. దావీదు ఏం చేశాడు? పూర్ణ హృదయంలో ఏం పెట్టాడు? భావోద్వేగాలు పెట్టాడు. ఇప్పుడు మనకి లేదా? మన వాడలేమా? మన సంతోషాన్ని, మన కోపాన్ని, మన ద్వేషంను, దాని ఏదైనా కానీ చిన్నదో పెద్దదో, మంచో చెడో వెళ్ళి కూర్చున్నాడు. దేవుడితో వెళ్ళి కూర్చున్నాడు, దేవునికి మొరబెట్టుకున్నాడు. మంచిదైనా మొరబెట్టాడు, చెడ్డైనా మొరబెట్టాడు, లోపల ఒత్తిడినా మొరబెట్టాడు, పోరాటం కలిగినా మొరబెట్టాడు, బాగా సంతోషంగా ఉన్నా దేవుని దగ్గరనే పెట్టుకున్నాడు. అన్ని సంబంధాలైనా దేవుడి దగ్గరనే పెట్టుకున్నాడు. ఇప్పుడు పూర్ణ హృదయంతో అనగానే మన భావోద్వేగాలతో. ఇప్పుడు మనం ఆరాధించేప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాని ముందు పాడిన పాటలు ఉండేదని అన్ని పెట్టి మనం ఆరాధిస్తున్నాం. మనకు తెలిసింది అంతే. సొంత జీవితంలో ఏమి లేవా? దేవుణ్ణి హెచ్చించి మాట్లాడని, దేవుని పొగడి ఆరాధించడని సొంత జీవితాల్లో ఏం జరగలేదా? భావోద్వేగాలు లేవా? మీరు రోబోట్లా? అర్థమైందా? దావీదుని మనకి ఓకే. ఇప్పుడు పూర్ణ ఆత్మతో మీ చిత్తం మీకు తెలుసా? దేవుడు ఈ లోకంలో మిమ్మల్ని పెట్టిన చిత్తం మీకు తెలుసా? దేవునికి ఒక చిత్తం ఉంది మీ పైన. మీ చిత్తం ఏంటి? దేవుని పట్ల మీ చిత్తం ఏంటి తెలుసా? తెలుసుకోండి. నా చిత్తం ఇదే, నేను ఇదే చేస్తా. యేసయ్యకి చిత్తం ఏంటి? తండ్రి పని పూర్తి చేయాలి. మన చిత్తం ఏమై ఉండాలి? యేసయ్య మొదలుపెట్టిన పని నేను ముగింపుకి తీసుకురావాలి. అది నా చిత్తం, అది నా పని. ఉందా? అది పూర్ణ ఆత్మతో అంటే. ఇంకా పూర్ణ మనసుతో అంటే తలంపులు కలిగే స్థలం అది. ఇప్పుడు తలంపులు అంటే ఏమేమి ఉంది? అన్ని ఉన్నాయి, వేలు వస్తాయి తలంపులు. ఆ తలంపులతో ఇవన్నీ చేయడానికి సంఘం అవసరంలా. మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు దేవుడు అంతే కనెక్ట్ అయిపోవాలి. సింపుల్. అది దావీదు చేసిన పని. దావీదు 15 సంవత్సరాలు ఉండేటప్పుడు, ఇంకా తక్కువ ఉండేటప్పుడు అరణ్యములో ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు.
సింహం వచ్చింది. సింహమేనా? 2 చేశాడా? చేశాడు. చేసే ముందు దేవుడితో మాట్లాడింటాడా లేదా? అదండి. అది. ఇంకోటి గోలియాతుని ఎదుర్కొన్నాడు. దేవుడితో మాట్లాడింటాడా లేదా? చెప్పాడు. ఏయ్ ఫిలిస్తీయుడా, సున్నతి లేని ఫిలిస్తీయుడా, నిన్ను ఈరోజే దేవుడు నా దేవుడు నా దగ్గర ఇచ్చాడురా అన్నాడు. అన్నాడా లేదా? అది తలంబులు ఎప్పుడు దేవుని తలంబులే కలిగి ఉండడం. అది దావీదు చేసిన పని. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో అలా ఉన్నాడు. మరి పొరుగు వాళ్ళతో ఎలా ఉన్నాడంటే కరెక్ట్ ఉన్నాడు. శత్రువులు తప్పితే అందరికీ మంచి చేశాడు. బాగా పాటించాడు, అన్ని పాటించాడు, హృదయానుసారుడు అయ్యాడు. మనతో మిస్సింగ్ ఏంటి? ఇవే మనకి మిస్సింగ్. ఓకే, ఇప్పుడు మన దేవుడు మంచి దేవుడా కాదా? గొప్ప దేవుడా కాదా? ఉన్నాడా లేదా? ఇంకా నేను ఇలా అడిగితే మీరు అన్ని అవునవును అంటారు కదా. అంత గొప్ప దేవుణ్ణి పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ప్రేమించలేని మనం పొరుగువారిని ప్రేమించగలమా? ఇంత గొప్ప దేవుడు, ఇన్ని మంచి పనులు చేసిన ఈ దేవుణ్ణి ప్రేమించలేని మనం పొరుగు వాళ్ళని ఏం చేయని పొరుగు వాళ్ళు ప్రేమించగలమా? చేయగలమా? ఆలోచన చేయండి. అందుకనే దేవుడు యేసయ్య మాడప్పుడు 2 ఆజ్ఞలు చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మొదటిది ఇది అన్నాడు. ఏది? దేవుడితో సత్సంబంధం కలిగి ఉండండి, అలాగే పొరుగు వారితో, పక్కన వారితో మీరు మంచి సంబంధం కలిగి ఉండండి, ప్రేమించదని సంబంధం కలిగి ఉండండి అన్నాడు. పొరుగు వాళ్ళతో మంచి సంబంధం కలిగి ఉండాలి అంటే ముందు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. జీవితంలో ధనం సంపద, మన దగ్గర కలిగి ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్న కలిమి, ఇది ఇంపార్టెంటా? లేదు సరైన సంబంధం ఇంపార్టెంటా? సరైన సంబంధాలు ఇంపార్టెంట్. దాంట్లో ముందుగా దేవునితో కలిగిన సంబంధం, దాని తర్వాత పొరుగు వాళ్ళతో ఉన్న సంబంధం చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా ఏమి కూడా కానే కాదు. ఇది మన జీవితంలో ఇలాగుండుంటే లూకా 12:20 ఏం చెప్పింది? చదవండి ఒకసారి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీకు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇన్ని సమకూర్చుకున్నావే, ఈ లోకముకు సంబంధించిన ఈ వస్తువులు గాని అది గాని ఇన్ని సమకూర్చుకున్నావే. ఓకే, బానే ఉంది, మంచిగా పని చేసావు, అన్ని సమకూర్చున్నావు. మరి ఈ రోజు నిన్ను అక్కడ పిలుస్తున్నారు, ఈ లోకంలో నువ్వు లేవు, నేను తీసేస్తున్నారు. వాళ్ళు అడిగారు, నన్ను ముందే అడిగేశారు. ఇప్పుడు దేవుడు ఆమెను చెప్పాలి, అంతే, తీసుకెళ్ళిపోతారు. మరి నువ్వు సంపాదించినవన్నీ ఎవరికి ఇస్తావు? దేనికోసం చేసావు? దానికి బదులుగా అర్థం చేసుకోండి, దానికి బదులుగా నువ్వు ఇక్కడ సమకూర్చే దానికి బదులుగా పరలోకంలో కొన్ని ఆత్మలను నాకు పంపించి, బాగా అర్థం చేసుకోండి, కొన్ని ఆత్మలు నాకు పంపించి ఆత్మరక్షణ చేసి మంచిగా దేవుడితో సత్సంబంధం కలిగి పొరుగు వారిని మంచిగా ప్రేమించి వాళ్ళకి సువార్త చెప్పి ఆత్మల రక్షణ నువ్వు చేసి ఉండి దేవునికి సంబంధించిన జీవితం నువ్వు జీవించి అలాగే నీ పొరుగు వాళ్ళని కూడా నీలాంటి జీవితముకు నువ్వు తీసుకొచ్చి ఉంటే పరలోకంలో నీ సంపద పెరిగి ఉంటుంది కదా, పరలోకంలో నువ్వు కలిగి ఉంటావు కదా. రేపు వెళ్ళేటప్పుడు యేసయ్య లేచి నిలబడి స్టెఫన్ను ఆహ్వానించినట్టుగా నిన్ను కూడా ఆహ్వానిస్తాడు కదా. నిన్ను కూడా ఆహ్వానించి నీ సంపదకు తగిన కిరీటంలో నీకు కూడా ఇస్తాడు కదా. ఆ పని నువ్వు ఎందుకు చేయలేదు? దాని బదులుగా నువ్వు ఇక్కడ పోగు చేస్తున్నావు, ఇవన్నీ వదిలిపెట్టి కదా ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ సమకూర్చుకునే ఇది నీకు లేదు, నువ్వు అక్కడ ఏం పెట్టుకోలేదు, ఎక్కడికి వెళ్తావు? అర్థమైందా? అందుకని దేవునితో సత్సంబంధం అనేది చాలా చాలా ముఖ్యం. అది మొదటి ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటి? పొరుగు వాళ్ళతో మామూలు కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననేది రెండోది ఆజ్ఞ. ఇది మొదటి దానికి ఈక్వల్ అన్నాడు. ఇది మొదటిది రెండోదని చెప్పలా,
రెండు ముఖ్యమైనది, రెండు ఒక్కటి ఈక్వల్ అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక.